హాయ్ మాస్టర్స్ మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన గాయత్రి గారు విజయనగరం నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ధ్యాన అనుభవాలు, పత్రిజీ గారితో ధ్యాన అనుభవాలు మాస్టర్స్. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మనందరి గురుగారికి బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, బ్రహ్మ స్వర్ణమానమ్మకి నా ఆత్మ ప్రణామాలండి. ఎంతో అద్భుతంగా మేడం గారు ఫర్ యూ ఛానల్ చాలా అద్భుతంగా మాస్టర్స్ని పిలిపించి చక్కగా అనుభవాలు అన్నీ చేసుకున్నారు. ప్రత్యేకంగా మేడం గారు కూడా ధన్యవాదాలు మేడం. నేను 2014లో నేను ధ్యానంలోకి వచ్చానండి. ధ్యాన పరిచయం మా అక్కయ్య ద్వారా నాకు జరిగిందనమాట. తను మండపేటలో ఉంటారు. తన ద్వారా అనమాట, తన పేరు గీతాలక్ష్మి గారు అనమాట. తన ద్వారా నాకు ధ్యాన పరిచయం జరిగిందనమాట. సో అంటే ప్రతి మనిషికి ఏదో ఒక, అంటే చూడండి, మనం ధ్యానంలోకి వచ్చామంటే ప్రతి ఒక్కరిని ఏదో ఒక రీజన్తోనో, లేదు అంటే ఇంకా సంథింగ్ ఏదో ఒక దాని వల్లనో మనకి ధ్యాన పరిచయం జరుగుతుందనమాట. అంతవరకు నాకు పుట్టినప్పటి నుంచి, నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే దేవుడు, భక్తి, పూజా విధానం ఇవన్నీ ఎక్కువ ఇష్టం. అలానే బాబా అంటే ఎక్కువ ఇష్టం. కృష్ణ అంటే, కృష్ణతత్వం అంటే చాలా ఇష్టం అనమాట. అలానే శివతత్వం, ధ్యానతత్వం అంటే అవన్నీ ఇంట్రెస్ట్ అనమాట. అంటే మనకి ప్రాపంచికంగా ఎంత అంటుకొని ఉంటామో ఏదో ఒక దాంట్లోంచి మనం బయటపడాలి అనుకుంటే కనుక మనం ఆ విధంగా మనకి ధ్యాన పరిచయం జరుగుతుందన్నమాట. సో నాకు ఆ విధంగానే 2014లోని అంటే అంతవరకు చాలా ప్రాపంచికంగా ఉన్నాను అనమాట. మనకి ఎప్పుడో ఒకసారి అనిపిస్తూ ఉంటుంది, లైఫ్ అంటే ఇదేనా, ఇంతేనా, ఇంతకు మించి ఇంకేమైనా ఉంటుందా, అసలు భగవంతుడు అంటే ఏంటి, అసలు ఎక్కడున్నాడు ఏంటి అని ఇలా కొన్ని చాలా వరకు అందరికీ ఉంటాయి. అలానే నాకు కూడా ఆ విధంగానే ఉన్నాయన్నమాట. అంతవరకు ఒక ప్రాపంచికంతో ఉండిపోయిన నాకు ఒకనొక సంఘటన ద్వారా నేను అక్కడ పత్రిసారిని కలవడం, చాలా దుఃఖంలో నేను పత్రిసారిని 2014 కర్తాల్లో సార్ని కలిశాను అనమాట. 23rd కలిశాను సార్ని నేను. సో ఆ రోజు అక్కడ నేను ఒక చిన్న పిల్లలాగా సార్ దగ్గరికి వెళ్ళడం, సార్ చేపట్టుకుని బాధపడడం అన్నీ జరిగేటప్పుడు సార్ ఏంటంటే ఇలా వేళ్ళ చేయి పట్టుకొని నన్ను చాలాసేపు అనమాట కళ్ళలో కళ్ళు పెట్టి చూశారు సార్ నాకు. సో అక్కడతోని ఇంకా అంటే నా లోపల ఉన్న అజ్ఞానం అంతా పూర్తిగా తొలగిపోయిందనమాట. అంటే నువ్వు ఎందుకు దుఃఖం బాధపడుతున్నావు, దేని గురించి బాధపడుతున్నావు, సో ఇదంతా కాదు కదా, ఈ ప్రాపంచం అంతా కాదు, ఇంకా అద్భుతమైనది ఆత్మతత్వం ఉన్నది. సో అక్కడ నాకు ఫస్ట్ మిరాకిల్ జరిగిందండి పత్రి సార్తో అనమాట. చాలాసేపు సార్ భుజం మీద నేను తల వాల్చుకొని చాలాసేపు అలా పట్టుకున్నాను అనమాట. సార్ పొట్టను పట్టేసుకొని అంటే ఆ అనుభూతి ఎలా ఉంటుందంటే, మన తల్లిదండ్రుల దగ్గర మనం ఎంత హ్యాపీగా, ఎంత హాయిగా ఉంటామో అక్కడ నాకు నా గురువు గారి దగ్గర దొరికిందనమాట. అంత అద్భుతంగా సార్ని నేను అక్కడ ఉండడం, ఒక పావు గంట 2 నిమిషాల వరకు సార్ చేయి అలా పట్టుకునే ఉన్నారనమాట. పట్టుకునే ఉన్నారు. అంటే మనకి తెలీదు మనకి ఏం జరుగుతుంది, ఏమవుతుంది అనేది నాకు ఏం తెలియదు అనమాట. సో అక్కడతో నేను మళ్ళీ పునర్జన్మ నేను తీసుకున్నానండి. అంతవరకు నా తల్లిదండ్రులు ఈ భౌతికమైనటువంటి ఈ జన్మని ఇస్తే అక్కడ నాకు ఆధ్యాత్మికంగా మళ్ళీ నేను పునర్జన్మ తీసుకున్నాను. నేను ఇలా మాట్లాడుతున్నానన్నా, ఇలా చెప్తున్నానన్నా, ఇలా ఉన్నానన్నా దానికి గురువుగారేనండి. అది ఎంతో అద్భుతంగా అనమాట. నేను ఆ రోజు సార్తో పరిచయం అనమాట. ఓకే అని చెప్పేసి సార్ నాకేదో భరోసా ఇచ్చినట్టు అనమాట. ఓకే ఇంకా పర్వాలేదు అని చెప్పేసి ఆ మాట అనేసరికి నాకు ఇంకా చాలా ఆనందంగా, చాలా అద్భుతంగా అనిపించింది అనమాట నాకు. సో ఆ విధంగా నా లైఫ్లోకి నాకు ధ్యాన పరిచయం జరిగిందండి. సో తర్వాత నువ్వు సార్ ఎక్కడ ఉంటే ఎక్కడికి వస్తారంటే అక్కడికి మేము వెళ్ళిపోయేదాన్ని అనమాట.
మా పిల్లలు ఇద్దరు చిన్నపిల్లలు. నాకు అప్పటికి పాప 1.5 ఇయర్ బేబీ, మా బాబు 3.5 ఇయర్స్ బాబు అనమాట ఆ టైంలోని. అంటే వాళ్ళని కూడా ధ్యానంలోకి తీసుకువెళ్ళాలి. మాకు ఇక్కడ మన్యంలోని సార్ వస్తున్నారు, ఫస్ట్ టైం అక్కడ ప్రకృతి వ్యాలీలోని అరకు సార్ వస్తున్నారు అని చెప్పగానే అక్కడ మా పిల్లల్ని తీసుకొని నేను వెళ్ళిపోయాను అనమాట. అప్పుడు నాకు వచ్చేదాన్ని డ్రైవింగ్తోని బండి పట్టుకొని మా ఫ్రెండ్స్ వాళ్ళతోని అక్కడికి వెళ్ళిపోయాను అనమాట. ఎందుకంటే పాపకి అక్షరాభ్యాసం చేయించాలి సార్తోని ఎలా అయినా అని చెప్పేసి పాపను కూడా తీసుకెళ్ళిపోయాను అనమాట. సో ఆ రోజు అక్కడ అందరికీ చెప్తున్నారు, పాప ఏమో భయపడుతుంది అనమాట. వద్దు వద్దు, ఇంకా సార్ భయపడే పిల్లలకి అలా చేయరు, ఆల్రెడీ పాపకి హాస్టల్ ట్రావెల్ దానిగా పాపకి అక్షరాభ్యాసం చేసి ఉంటారు సార్. సో మనకి ఇంకా అవసరం లేదంటే సార్ జస్ట్ చేయి పట్టుకున్నారనమాట పాపది, అంతే. అంటే ఇవి చిన్న చిన్న అనుభవాలు అని నేను అనుకోను అనమాట. ఎందుకంటే మనం ఒక వేలో కరెక్ట్గా ఉన్నాము, మనం గురువు పదంలో ఉన్నాము, గురువు మార్గంలో ఉన్నాము అంటే గురువు ఎక్కడున్నా మనల్ని అట్లాగే ఆయన గమనిస్తూ ఉంటారు అని నా నమ్మకం అనమాట. బిలీవ్ చేస్తాను నేను. ఎందుకంటే ఎన్ని ప్రాపంచికమైన విద్యలు ఎన్ని ఉన్నా కూడా ఆధ్యాత్మికమైనటువంటి విద్య లేకపోతే ఆ విద్య గుడ్డి విద్య అయిపోతుంది. అలాగా సరైన విద్య, సరైన గురువు, నేను చాలాసార్లు అనుకునేదనమాట, ఒక మంచి గురువు దొరికితే బాగుంది కదా, ఎంతో ఆధ్యాత్మిక, ఇంతమంది గురువులు ఉన్నారు, వీళ్ళందరూ ఏంటంటో చెప్తున్నారు కదా, అసలైన విద్య చెప్తే బాగుంటుంది, సత్యమైన విద్య చెప్తే బాగుంటుంది అనేటప్పటికీ నాకు గురువు గారు ఈ విధంగా నాకు ఇటువంటి సందర్భంలో నాకు గురువు గారు తటస్థపడ్డారనమాట. సో అక్కడి నుంచి సార్ ఎప్పుడు వస్తున్నా, ఎప్పుడు కలవాలనుకున్నా మనసులో సార్ మీతో కలిస్తే బాగుంటుంది, మిమ్మల్ని చూస్తే బాగుంటుంది అనేసరికి మాకు గ్రూప్లోని ఎక్కడో అనమాట, సార్ ఇలా పలానా వైజాగ్ వస్తున్నారు, వైజాగ్ నుంచి విజయనగరం వస్తున్నారు, సార్ నైట్ అంతా స్టే చేస్తారంటే ఎవరైనా కలవాలనుకుంటే రండి సార్ దగ్గరికి అని చెప్పేసి మెసేజ్ వచ్చేసేది. సో అంత హ్యాపీ అనమాట. ఇంకా మనందరికీ తెలుసు సార్ వస్తున్నారంటేనే చాలన్నమాట, మనకి ఎంత ఆనందం అంటే సార్ని కలవాలి. మనం ప్రత్యేకంగా సార్ని అక్కడికి వెళ్ళి కలవక్కర్లేదు, సారే ఇక్కడికి వస్తున్నారంటే మనం ఆ సార్ని కలవాలి, అంత అద్భుతంగా అనమాట. అలానే ఒకరోజు సార్ మార్నింగ్ లేచారు, మేము అందరం నించుని ఉన్నాం అనమాట. అందరూ మనం ఇంకా సార్కి చేతులు పట్టడం, కాలు పట్టడం అవన్నీ చేస్తూ ఉంటాం కదా. అలానే నేను సార్ వెనక్కి వెళ్ళిపోయి సార్ భుజం ఇవన్నీ పడుతున్నాను అనమాట, మెడ అంతా పడుతున్నాను సార్కి. పడుతుంటే సార్ ఇలా ఒక్కొక్క సందర్భం చెప్తూ ఉంటే ఎవరిష్టం వాళ్ళదయ్యా, మనం ఏం చెప్తాము అని చెప్తూ, ఇప్పుడు ఈ మేడం చేతులు నా భుజం మీద ఉన్నాయి, మెడలో ఏముంది, కోపం వస్తే కట్టి నొక్కేస్తారు, మనం ఏం చేస్తాం అని చెప్పి అనగానే అక్కడ మా అందరు నవ్వారనమాట. ఏం మేడం సార్ అంటే కోపంగా ఉన్నారు మీరు, సార్ అలా అన్నారు అని చెప్పేసి. అంటే ఒక మాట, సార్ నుంచి ఒక మాట మన గురించి వచ్చిన ఒక రకమే ఒక తత్వం అన్నమాట. అంటే చాలా ఒక హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉండేదాని అనమాట. సార్ చూసిన మన వైపు మనందరికీ ఉంటుంది, అయ్యో ఇంతమంది దీంట్లో మనల్ని గుర్తుపట్టి సార్ చూడడం ఏంటి అంటే ఏదో మన గురించి ఏదో తెలుస్తుంది కదా అని చెప్పేసి. అలానే నేను ధ్యానంలో 14లో వచ్చాను, 16 or 17లోనే అండి. నాకు సీరియస్గా కొంచెం హెల్త్ బాగాలేదనమాట. అప్పుడు అపెండిసిస్ వచ్చిందనమాట, పెయిన్ వచ్చేసింది. అది బిఫోర్ నాకు మా బేబీ కడుపులో ఉండేటప్పుడు వచ్చినప్పుడు మా హస్బెండ్ వారు తగ్గిపోయింది ఆ టైంలో. ఆ తర్వాత మళ్ళీ ఆ టైంకి 17లో అపెండిసిస్ పెయిన్ రావడంతో అంటే ధ్యానం చేస్తున్నాం కదా ఇంకా తగ్గిపోతుందిలే అంటే నాకు ధ్యానం ద్వారా తగ్గించుకోవచ్చు, హెల్త్ ఇష్యూస్ కూడా తగ్గించుకోవచ్చు అనే ఒక నమ్మకం అన్నమాట. అక్కడ ఆ పెయిన్ రావడంతో నేను ధ్యానం చేస్తున్నాను, ఇంకా తగ్గుతుంది, ధ్యానం చేస్తున్నాను తగ్గుతుంది అన్నమాట. అయితే ఆ టైంలో 2017లోని మినిమం 3 days అండి, 2 days దాటిపోయింది అనమాట. అపెండిసిస్ పెయిన్ వచ్చి 2 days దాటిపోయి 3rd day అనమాట. ఇంకా అక్కడికి చెప్తే అన్నది, లేదు నువ్వు ఆపరేషన్ చేయించేసుకుంటే మంచిది కదా సార్, కొన్ని వాటికి కర్మ ప్రకారం అలా వస్తూ ఉంటాయి, దాన్ని మనం తీసుకోవాలంటే అలా చెప్పిందనమాట. సరే అయితే మా ఆడపడుచు గారు, మా అత్తగారు, మా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ నేను చెప్పేటప్పుడు కూడా వాళ్ళు లేరనమాట, వాళ్ళు క్యాంప్ వెళ్ళారు, నేను పిల్లలే ఉన్నాం. సో ఆ టైంలో
అంటే నేను అక్కడ ఫేస్ చేసిన సిచ్యువేషన్ ఏంటంటే కదలలేను, ఇంకా లేవలేను. గంటలు గంటలు ధ్యానం చేస్తున్నాను, జస్ట్ ఫుడ్ తీసుకుంటాను కానీ అది వామిటింగ్ అయిపోతుంది. ఇంకా లేవలేకపోతున్నాను అనమాట. మా వాళ్ళు ఎవరు లేని టైంలో నాకు అంటే చూడండి, ఎవరు లేకపోయినా నీతో పాటు నీ గురువు ఉంటాడు. ఆయన ఉంటే ఏదైనా జరుగుతుంది. నువ్వు ఆయనకి సరెండరెన్సీ అయితే ఏదైనా మిరాకిల్ జరుగుతుంది అనడానికి అక్కడ అనమాట. అయితే ఇంక దాటిపోయిన తర్వాత నేను ఒక్కదాన్నే సింగిల్గానే బండి పెట్టుకొని హాస్పిటల్కి వెళ్ళిపోయాను స్కానింగ్ చేయించుకుందామని. అక్కడ స్కానింగ్ చేయించాక డాక్టర్ ఒకటే అన్నారు, నువ్వు ఇంకా బతికి ఉన్నావంటే చాలా అదృష్టవంతురాలివి. జస్ట్ అపెండిక్స్ అనేది 24 అవర్స్లో నీకు అంటే అంత సివియర్ దాంట్లో నువ్వు ఒక్కదానివి బండి తీసుకుని వచ్చావు ఇక్కడికి, ఇమీడియట్గా నీకు ఆపరేషన్ చేయాలి. 24 అవర్స్లో అది బరస్ట్ అయిపోవాల్సింది 48 అవర్స్ పైన ఉండింది నీకు. అంటే మిరాకిలే, నువ్వు ఇంతవరకు బతికున్నావంటే మిరాకిల్ అన్నారనమాట. సో అంటే చూడండి, అంటే అక్కడ చాలా ఇంకా పీక్ ఆఫ్ స్టేజ్లో ఉన్న దానిని ధ్యానం ద్వారా ఈ 2 రోజులు కూడా నేను పెయిన్ తగ్గించుకొని దాన్ని చేసుకుంటూ అక్కడ జరిగిందనమాట. సో ఆ తర్వాత మా కజిన్ రావడం, మా వారు రావడం, అందరూ రావడంతో అక్కడ ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ అయిన తర్వాత 2 డేస్ తర్వాత డిశ్చార్జ్, 1 డే ఆఫ్టర్ దట్ అనమాట. ఇంకా డిశ్చార్జ్ అని చెప్పేసి అనేసరికి ఇంకా ఓకే అని మేము బయలుదేరుతున్నాం. అప్పుడు సడన్గా ఏమైందంటే నా బాడీ అంతా కూడా ఒక రకమైన స్వెట్టింగ్ వచ్చేసి నాకు అంతా కూడా బ్లైండ్గా అయిపోయి బ్లింక్ అయిపోయింది అనమాట నాకు ఆ టైంలో. అక్కడ ఇంకా ఒక్కటే అనుకున్నా, అంటే ఆపరేషన్ అయిపోయింది కదా ఇంక వెళ్ళిపోయడానికి ఎందుకు అంటే ఏదో నా బాడీలోంచి ఏదో సంథింగ్ వెళ్ళిపోతున్నట్టుగా అనిపించింది అనమాట. ఇంకా నాకు బాడీ అంతా కూడా ఇంకా సెన్స్లెస్ అయిపోయింది. ఇంకా నేను అలాగా మంచం మీద పడిపోయి ఉండిపోయాను అనమాట. ఆ తర్వాత 3 అవర్స్ తర్వాతను నేను లేచాను. అప్పుడు ఏమనుకున్నాను, నా కళ్ళు తిరిగి పడిపోయేటప్పుడు ఒక్కటే అనుకున్నాను నేచర్కి, నాకు మళ్ళీ గురువుగారు ఒక జన్మ ఇచ్చారు నాకు ఇక్కడ. సో నేను ఈ భూమి మీద ఉండాలి, నా వర్క్ ఏదైనా ఉంది అంటే కనుక నన్ను హ్యాపీగా తీసుకెళ్ళాను. ఉంది అంటే ఉంచు, లేరు అనుకుంటే కనుక నన్ను హ్యాపీగా తీసుకెళ్ళిపో. ఐఎమ్ రెడీ. వెకేట్ చేయడం, బాడీ వెకేట్ చేయడం కూడా నేను హ్యాపీగా వెళ్ళాను. ఎందుకంటే నేను ధ్యానం తెలుసుకున్నాను, లైఫ్ అంటే ఏంటో తెలుసుకున్నాను, ఇంకా ఇదే అని తెలుసుకున్న తర్వాతను అనుకున్న తర్వాతను ఇంకా అలా నేను పడిపోయాను. 3 అవర్స్ నాకు అసలు ఏమి సెన్స్ లేదనమాట. ఆ తర్వాత మా అక్క చెప్పారనమాట, నువ్వు 3 అవర్స్ అసలు ఏం సెన్స్ లేకుండా పడిపోయి ఉన్నావు, బెడ్ మీద అలానే ఉన్నావు. సో అది ఏం జరిగిందంటే ఏదో హాస్టల్ ఏదో జరిగి ఉంటుంది నీకు. సో ఇప్పుడంటే హ్యాపీగా ఉన్నావు కదా అని చెప్పేసి అనుకున్నాను అనమాట. అంటే అక్కడ ఏంటి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సర్వరోగ నివారణి అంటారు అక్కడ. అంటే అక్కడ చూడండి, అంటే మనం ధ్యానానికి గురువుకి సరెండర్ అయితే అక్కడ ఖచ్చితంగాను 100% మిరాకిల్సే జరుగుతాయి అక్కడ. సో మనం ఏది కావాలనుకున్నా కూడా అలా అక్కడ వస్తుంది అని చెప్పేసి నేను అక్కడ తెలుసుకున్నానండి. తర్వాతను 2018 ఆ టైంలో మనకి పిరమిడ్ సొసైటీ, మన సొసైటీ నుంచి ఎన్నికలు స్టార్ట్ అయ్యాయి అన్నమాట అప్పుడు మనకి. సో ఆ టైంలోని మాకు ఇక్కడ విజయనగరంలో అంతాననే రాజుగారు అన్నమాట, మనం నిలబడు బాగుంటుంది అని చెప్పేసి అన్నారు. అప్పటికి నేను జాబ్ చేస్తున్నాను. యాక్చువల్లీ నేను నాది బిఫోర్ మ్యారేజ్ అయ్యి నాది లా అయిపోయింది. తర్వాత మా హస్బెండ్ వద్దులే లా ఎందుకు, పిల్లలు ప్రాక్టీస్ ఇవన్నీ మళ్ళీ చూసుకోలేవు కదా అని ఆపేసాను నేను, పిల్లలు కూడా చిన్నవాళ్ళని. ఆ తర్వాతను నేను సరే ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకు, చదువుకున్నా కదా, జాబ్ చేస్తే బాగుంటుంది అన్నారు కదా అని అక్కడ నేను జాబ్లో జాయిన్ అయ్యాను అనమాట. ఈ తర్వాత ఆ జాబ్లో కూడా నేను జాబ్ చేసుకుంటూ మళ్ళీ నేను ప్రచారానికి రాలేను సార్, నేను ఇబ్బంది అయిపోతుంది, 2 నేను టాలీ చేయలేను సార్ అన్నాను. అంటే లేదమ్మా, నువ్వు ముందు ఒక అడుగు వేస్తే నీకు నేచరే చూపిస్తుంది అన్నారు. అలాగే నేను 2018 ఆ టైంలోని నేను ఇక్కడ గజపతినగర్ ఎమ్మెల్యేగా నామినేషన్ వేశాను అనమాట. సో ఇది కూడా మిరాకిల్ అనమాట. ఇక్కడ నేను జాబ్ చేసుకోవాలి, అక్కడ ప్రచారానికి వెళ్ళాలి, ఎలారా బాబు ఏంటి అనుకుంటే కరెక్ట్గా నేను ప్రచారానికి వెళ్ళాలి అన్న అయ్యేటానికి నేను వర్క్ ఏవైతే పెండింగ్ ఉండేదో ఆ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయేది అనమాట.
అక్కడ నేనే ఫస్ట్ రిపోర్టింగ్ అంతా కూడా నేనే ఇవ్వాలన్నమాట. మొత్తం వర్క్ అంతా చేసేసిన తర్వాత రిపోర్ట్ నేను సార్కి ఇచ్చేసి అప్పుడు నేను వెళ్ళాలి. నాకు అక్కడ సాటర్డే హాఫ్ డే ఉండేదన్నమాట. అట్లాగా ఆహ్, ఎప్పుడైతే మాకు ముందు మనం ఇవాళ ఎలాగైనా వస్తే బాగుంటుంది కదా అనేటప్పటికి నేను అనుకునేదాన్ని. అంటే నామినేషన్ వేసాము కానీ అట్లీస్ట్ మనం మన సొసైటీ నుంచి పలానా వాళ్ళు చేస్తున్నారు, కంటెస్ట్ చేస్తున్నారని కనీసం తెలియాలి కదా. మనం మొహమైనా చూపించాలి కదా. అలా ఎలా వెళ్ళిపోతాం, ఆయన సపోర్ట్ చేస్తానన్నారు, మనం ఎలా వెళ్ళిపోతామని అనుకునే టైంకి యూనివర్స్ గురువుగారు మీరే చెప్పాలి, మీరే చూడాలి అనుకునే టైంకి నేను బయటికి చేయాల్సిన వర్క్ నా దగ్గరికి వాళ్ళు వచ్చి చెక్స్ ఇచ్చేసేయడం, వాళ్ళ బాండ్స్ వచ్చి ఇచ్చేసేయడం అంటే అక్కడ ఏదైతే టార్గెట్ ఉండేదో, వీక్లీ టార్గెట్ ఏదైతే ఉండేదో ఆ టార్గెట్ కంప్లీట్ అయిపోయింది అనమాట నాకు. అంటే మనం ఒక అడుగు ముందుకేస్తే 100 అడుగులు గురువుగారు ముందుకు తీసుకెళ్తారు అని అనడానికి అక్కడ నాకు హ్యాపీగా ఫీల్ అయ్యేదన్నమాట. ఇంకా ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళాలి, ఇక్కడ పెండింగ్ వర్క్ క్లియర్ అవ్వాలి, ఇవన్నీ అనమాట. మా సార్కి అలాగే చెప్పేసి నేను అలా వెళ్ళిపోయేదాన్ని. ఇట్లా ఇంత అయిపోయిన తర్వాత లాస్ట్ క్యాన్వాసింగ్ రోజు సార్ వచ్చారనమాట విజయనగరం. సార్ కోసం మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాం. సారు 1:00కి వచ్చారు. 1 hour ఆ టైంకి వచ్చినట్టున్నారు సారు. ఇంకా సార్ పక్కన నించోవాలి. అయ్య బాబోయ్, సార్ చూస్తే అంత అట్లా ఉంటారు, సింహంలా ఉంటారు. ఆయన పక్కన నించోవడం అంటేనే చాలా హ్యాపీ అనమాట. అలాగే సార్ పక్కన నించొని పట్టుకొని నించొని మొత్తం విజయనగరం అంతా కూడా ప్రచారం చేశారన్నమాట సార్తో. అది మోస్ట్ మెమొరబుల్ అండి. నేను సార్తో పక్కన నించొని ధ్యాన ప్రచారంకి వెళ్ళడం అనమాట. సో అది అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మాకు సార్కి అకామిడేషన్ ఏమో ఇక్కడ మాకు చెట్టు మీద పిరమిడ్ అని చెప్పి నెల్లిమర్లో ఉండేదన్నమాట, రెడ్డి గారి పిరమిడ్. సో అక్కడ సార్కి అకామిడేషన్ ఇవ్వడం, మేమందరం కూడా సార్తో పాటు వెళ్ళి అక్కడ ఎవరైతే ఎమ్మెల్యేస్ కంటెస్ట్ చేశారో అందరం కూడా సార్ రూమ్లో కూర్చున్నాం. అందరం కాలు పడుతూ ఉన్నాం అనమాట. నేను కాలు పడుతుంటే సార్ 1 by 1 అడుగుతున్నారు. కాలు పడుతున్నాను, ఏంటి మేడం ఏంటి సంగతి అని అడిగారు. అంటే ఎలా ఉన్నా మనం హ్యాపీ అని చెప్తాం సార్కి. సార్ చాలా హ్యాపీ సార్, హ్యాపీగా ఉన్నాను సార్ అని. ఇంకేంటి మేడం అన్నారు. ఏముంది సార్, మిమ్మల్ని ఎప్పుడైనా బాగా కలవాలి అనుకుంటే మిమ్మల్ని నేను హాస్టల్లో కలిసేస్తున్నాను సార్, హాస్టల్లో కలుస్తున్నాను. ఇంకా బాగా కలవాలంటే ఇకండి మీరు ఇలా వచ్చేస్తున్నారు కదా సార్, మిమ్మల్ని ఇలా కలుస్తున్నాను సార్ అంటే. ఓకే మేడం, అంటే గురువుని గట్టిగా పట్టుకున్నావు అనమాట అని అన్నారు సార్. ఎస్ సార్, చాలా గట్టిగా పట్టుకున్నాను సార్ గురువు గారిని అని చెప్పేసి సార్తో చెప్తున్నాను అనమాట. అందులో మాకు ఈ రాజుగారు రావడం, సార్ గజపతినగర్ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిందండి అని సార్తో రాజుగారు చెప్పడం. సార్ ఒకటే అన్నారనమాట, దేనికైనా అర్హత కావాలయ్యా, అర్హత ఉంటేనే అది వస్తుంది అని చెప్పేసి అన్నారనమాట. అంతే, ఇంకేం అనలేదు సార్. అంటే మనకి ఏదైనా అర్హత ఉంటేనే వస్తుంది. మనం ఆతృత పడినా తొందర పడినా కూడా ఏమి రాదు. మనకి దానికి తగ్గట్టుగా దానికి అర్హత మనం పొంది ఆ యొక్క సిచ్యువేషన్లో మనం ఎప్పుడైతే ఉంటామో అక్కడ అనమాట ద మోస్ట్ మెమరబుల్. ఆ డేస్ అన్నీ కూడా చాలా అద్భుతంగా నాకు ఆ రోజంతా కూడా సార్తో కలవడం, సార్ చేతులు పట్టుకోవడం, సార్ అన్నీ అనమాట. అంటే అప్పట్లోని కృష్ణుడితో మనం ఉన్నామా లేదో తెలియదు, అట్లనే బాబాతో ఉన్నామా లేదో తెలియదు. ఈ ఈ ఈ భూమి మీద ఎంతోమంది యోగులు వచ్చారు, ఎంతోమంది ఉన్నారు, కానీ అక్కడ మనం ఉన్నామా లేదా అనేది తెలీదు. సో ఈ టైంలోని పత్రి సార్తో నడిచాము, పత్రి సార్తో చేతులు పట్టుకున్నాము, ఆయనతో మాట్లాడాము అంటేనే ఎంతో అద్భుతం అనమాట. అక్కడ నాకు ఆ అద్భుతం మెమొరబుల్ డేస్ ఇంకా నాకు అలాగా గుర్తుండిపోయినాయండి. అట్లనే తర్వాత పత్రి సార్ సార్పిల్లి అండి, సార్పిల్లిలోని సార్ వస్తున్నారనమాట. అక్కడ మనకి రవివర్మ గారు ప్రకృతి మాత అని చెప్పేసి ఆయన అక్కడ ఉండేదన్నమాట. అక్కడ ప్రకృతి మాత స్టాచ్యూ ఓపెనింగ్కి తర్వాతను సార్ ఓపెనింగ్ చేస్తే బాగుంటుందని చెప్పి సార్ అక్కడికి ఇన్వైట్ చేశారు. ఆ రోజు సార్ వస్తున్నారని తెలియగానే ఇంక నేను ఆఫీస్ డుమ్మా కొట్టేసి మా సార్కి ఏదో చెప్పేసి నేను మా బాబు ఇద్దరం కలిసి వెళ్ళిపోయామన్నమాట.
సో వెళ్ళిపోతే సార్ రావడం, సార్ కార్లోంచి దిగారు, సార్ ఇన్వైట్ చేస్తూ సార్ చేపట్టుకుంటూ ప్రకృతి మాత ఏదైతే స్టాచ్యూ ఉందో అక్కడికి వెళ్ళడం, సార్తో తిరగడం అంతా అయిపోయింది. ఆ రోజు సార్ స్పీచ్ ఇస్తున్నారు. ఆ రోజు వేదానంద బాబా గారు కూడా వచ్చారనమాట. బాబా గారితో కూడా మాకు పరిచయం ఉందండి కుటుంబంతోనమాట. వేదానంద బాబా గారు రావడం, ఆయన స్పీచెస్ అక్కడ ఇంటికి వచ్చి చెప్పడం, ఇవన్నీ ఆ ద్వారా బాబా గారు కూడా పరిచయం అయ్యారనమాట. సో పత్రి సార్ అక్కడ స్పీచ్ ఇస్తున్నారు, అందరి చేత చెప్తున్నారు. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లోని సార్ సీతాయనం అప్పుడు రిలీజింగ్ అనమాట. సీతాయనం పుస్తకం రిలీజ్ అయింది, అందరికీ ఫ్రీగా ఇస్తున్నారనమాట అప్పుడు. అయితే నేను లాస్ట్లో నించున్నాను అనమాట. లాస్ట్ నించిన తర్వాత సార్ స్పీచ్ అయిపోయింది, అందరికీ చెప్పేశారు. ఇంకా 1 by 1 సీతాయనం పుస్తకం పంచుతున్నారు అనమాట. సార్ చేతుల్లో ఇస్తున్నారు. ఆయన ఎక్కడో లాస్ట్లో నించున్నాను అనమాట. లాస్ట్లో నించుని చూస్తున్నాను సార్ని. సార్ అందరికీ బుక్స్ ఇస్తారు కదా, సార్ చేతుల మీద బుక్ తీసుకుంటే మనం బాగుంటుంది కదా, వస్తుందా రాదా అని చెప్పేసి అనుకున్నాను అనమాట. అనుకుంటుంటే అందరికీ బుక్ ఇస్తూ సారు చిట్టు లాస్ట్లో నేను నించున్నాను. నన్నేమో ఇలా అని చెప్పి ఇలా పిలిచారనమాట. ఇలా రా నువ్వు అని చెప్పేసి పిలిచారు. అక్కడ సార్ చేతుల మీదుగా సీతాయనం పుస్తకం తీసుకున్నానండి. అంటే అంతమందిలో ఎక్కడో చివరన ఉన్న నన్ను గుర్తించి నాకు పుస్తకం ఇచ్చారనమాట సార్. అక్కడ మా వాళ్ళందరూ ఉన్నారు. సార్ చేతుల మీద బుక్ తీసుకున్నారు కదా మేడం, చాలా హ్యాపీగా మీ మొహం చాలా వెలిగిపోయింది అని చెప్పేసి మా వాళ్ళు అన్నారనమాట. అంటే అక్కడ అందరిలోని నా ఒక్కదానికి అనుకుంటాను, సార్ పిలిచి సీతాయనం పుస్తకం ఇచ్చారు నాకు అక్కడ. సో నాకు ఇంకా ఆనందానికి అవధులు లేవన్నమాట. అంటే నేను అంత చివరిగా ఉన్న దాన్ని పిలిచి నాకు ఇచ్చారు పుస్తకం సార్ అని చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. అంటే ఎన్నో సందర్భాలు మనకి సార్తో ఉన్నా కూడా అక్కడ ఏంటి, మన అంతమందిలోని సార్ పిలిచి ఇవ్వడం అనే దాన్ని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే దీనికి ఇక్కడ ఒక మనకి సాయిబాబా సచ్చరితలో ఒకటి చెప్తారనమాట. బాబా ఏంటంటే ఒక తాబేలు తన యొక్క బిడ్డ గుడ్లు ఏవైతే ఉంటాయో ఆ వంట ఒక ఒడ్డును పెట్టేస్తుందంట. అది పెట్టేసి అక్కడ మట్టిలో పెట్టేసి వెళ్ళిపోతుందంట. తను ఇంకొక ఒడ్డున ఉంటుందంట. అక్కడి నుంచి చూస్తుంటుందంట తల్లి దూరంగా ఉండి ఆ పిల్లల్ని అలా చూస్తూ ఉంటుందంట. పొదిగినాయా, బయటకు వచ్చాయా, ఎలా ఉన్నాయి అని అలా చూస్తూ ఉంటుందంట. అంటే అక్కడ ఏం చెప్పారంటే సచ్చరితలో ఒక గురు శిష్యుల సంబంధం కూడా అలాగే ఉంటుంది. ప్రత్యక్షంగా గురువు ఉండక్కర్లేదు, పరోక్షంగా దూరంగా ఎక్కడి నుంచైనా గురువు నేను అలా చూస్తూనే ఉంటాడు. ఆయన ఎప్పుడు కూడా ఆయన బ్లెస్సింగ్స్ అలా ఉంటూనే ఉంటాయి అని చెప్పి అక్కడ దాంట్లో ఉంటుందన్నమాట. సో అక్కడ నేను అనుకున్నా, అంటే మనం ఎక్కడ ఉన్నా, ఏ వర్క్ చేస్తున్నా, ఎలా ఉన్నా కూడా మన గురువుతోనే మనం ఉంటాము. అలానే సార్ ఒక మీటింగ్లో చెప్పారనమాట. విజయనగరం మీటింగ్ వచ్చినాక ఆ మీటింగ్ జరిగేటప్పుడు అందరికీ చెప్తూ ఏ గూటి పక్షులు ఆ గూటినే చేరుతాయ్యా, మనందరం కూడా ఒకే గూటి పక్షులం కాబట్టి మన అందరం ఒకే దగ్గర చేరాము అని చెప్పేసి సార్ చెప్పడం విన్నాను నేను అక్కడ. అంటే మనం అందరం కూడా ఆయన శిష్యులం అంట. ఎక్కడి నుంచి వచ్చినా, ఎలా వచ్చినా ఆ గూటిలో మనం ఉండాల్సిన పక్షులే అనమాట. అంటే గురువు కూడా ఆ విధంగానే మనల్ని వెంటనే ఉంటాడు, మన నీడలాగే ఉంటారు అనమాట. సార్ ఎవరికి చెప్పలేదు నేను గురువుని కాదు, మీ శ్వాసే మీ గురువు అని చెప్పారు సార్. అంటే ఆ చెప్పడం ఆ తత్వం అనమాట అది. కానీ ఆ గురువుని ఎంచుకొని మనం ఆయనతో పాటుగానే మనం ఇక్కడికి వచ్చున్నాం. మనం కాకపోతే కొంతమంది ముందు వచ్చున్నారు, కొంతమంది వెనక వచ్చున్నారు, కానీ మనందరం కూడా ఆ గురువు యొక్క శిష్యులమే అనమాట, మనందరం కూడా. సో అలా నాకు ఎంతో అద్భుతంగా సార్తో ఈ అనుభవాలు అన్నీ అనమాట. అలానే మన్యంలోని ప్రకృతి వ్యాలీలో సారు ప్రోగ్రామ్స్ జరిగేటప్పుడు
ఒకరోజు నైట్ డిన్నర్ అనమాట. డిన్నర్ అవుతున్నప్పుడు సార్ స్పీచ్ అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత సారు అయిపోగానే మన వంట ప్రోగ్రామ్స్కి వస్తారు కదా సార్, అక్కడ భోజనం అందరికీ వడ్డన చేస్తూ ఉంటారు కదా, అక్కడ సార్ వడ్డన చేస్తున్నారనమాట. అయితే నేను మా సిస్టర్ ఏమో మధ్యాహ్నం బిఫోర్ దట్ అనుకున్నాం ఇవాళ వంటలు ఎలా ఉంటాయో ఏంటో, మధ్యాహ్నం బాగున్నాయి కదా ఇప్పుడు కూడా ఎలా ఉంటాయో ఏంటో అనుకుంటూ నేను తను అనుకుంటూ వెళ్ళిపోతుంటే మాకు మేడం మా విజయ మాస్టర్స్ ఏమో మేడం సార్ అక్కడ ఉన్నారు, చూడండి ఆ రోలో ఉన్నారు, సార్ వడ్డన చేస్తున్నారని. అంటే ఎంతమంది ఉన్నా కూడా సార్ అంటే కానీ ఇంకా సార్ ఉన్న ప్లేస్కి అందరూ వెళ్ళిపోతాం అనమాట. మనం అందరం వెళ్ళిపోతాం, ఎందుకంటే సార్ చేతుల మీద వడ్డించుకొని తింటే బాగుంటుంది, ఆ ఎనర్జీ వచ్చేస్తుంది, ఆ ఫీల్ వేయండి. అయితే ఆ రోలో నించున్నాము. నించుంటే అక్కడ ఇంక మా వంతు వచ్చిందనమాట. మా అక్క ముందు నించున్నారు, నేను వెనక నించున్నాను. సరే ఎగ్జాక్ట్గా ఎవరైతే అడిగారో వంటలు ఎలా ఉంటాయని మా తను ఎలా అయితే అడిగిందో కరెక్ట్గా సార్ తన్నే అడిగారు అనమాట. మేడం వంటలు ఎలా ఉన్నాయి మేడం, బాగున్నాయా అని చెప్పేసి అడిగారనమాట. అంటే ఇంకా నాకు మా అక్కకి ఇద్దరికి ఇంక నవ్వుకుంటున్నాం అనమాట. ఇంకా ఎందుకంటే ఒక అరగంట గంట ముందు అనుకున్న వంటలు ఎలా ఉంటాయి అనుకుంటే అంతమందిని వదిలేసి కేవలం మా ఇద్దరి దగ్గరికి వచ్చేసరికి మా ఇద్దరిని అడిగారనమాట. అంటే ఇక్కడ అంటే అది ఎలా ఉంటుంది అంటే ఒక ఎలా చెప్పాలి అనే దానికి కూడా ఎక్స్ప్రెషన్ అవ్వట్లేదు అనమాట. అంటే మన లోపల ఏమనుకున్నా ఏం జరిగినా ఒక మన సార్ దగ్గరికి వెళ్ళేసరికి ఒక క్లీన్గా అయిపోతాము. ఇంకా మనం అన్నిది కూడా క్లియర్గా తెలిసిపోతుంది అనమాట సార్కి అక్కడ. అలా ఇంకా వెళుతుందంటే సార్ ఆ దూరం నుంచి మమ్మల్ని ఇలా చూస్తున్నారనమాట. అయ్యి బాబో ఇంకా సార్ చూస్తున్నారు కదా అని చెప్పేసి ఇంక మేము సైడ్కి వెళ్ళిపోయాము అనమాట. అంటే ఇవన్నీ కూడా సార్తో చాలా చిన్న చిన్నవైనా చాలా ఆనందాలండి ఇవన్నీ కూడా సార్తో అనమాట. నాకు సార్తో ఉండడం, సార్తో నడవడం, సార్తో కూర్చోవడం, సార్ పక్కన ఉండడం, ఇవన్నీ చాలా అద్భుతం. ఇవన్నీ ఒక ఎత్తు అయిపోతే ఒకరోజు విజయనగరం సార్ వచ్చారు. మాకు ఇక్కడ ప్రెసిడెంట్ రామారావు గారు అని ఆయన ఇంట్లో నైట్ స్టే చేశారు. మార్నింగ్ సార్ టిఫిన్ ఇవ్వాలన్నమాట. అయితే సార్ ఆ రోజు కొంచెం కోపంగా ఉన్నట్టున్నారు, మరి సంథింగ్ అది అందరూ భయపడుతున్నారనమాట సార్ టిఫిన్ ఇవ్వడానికి. అయితే సరే మీరు ఇవ్వండి మేడం, మీరు ఇవ్వండి అని చెప్పి నన్ను అందరూ అనమాట ఇంకా పుష్ చేస్తున్నారనమాట. సరే అని చెప్పేసి ఆ ప్లేట్లో 4 ఇడ్లీలు, చట్నీలు 3 చట్నీలు పట్టుకుని వెళ్ళాను. ఇంకా నేను వెళ్ళడమే మనసులో భయంగా వెళ్తున్నాను, సార్ ఎలా ఫీల్ అవుతారో ఏంటా అని చెప్పేసి. ఏంటి ఇవన్నీ ఇవన్నీ తీతి అన్నారు చాలా కోపంగా సార్. ఇంకా అవన్నీ అని చెప్పేసి సార్ కేవలం ఒక ఇడ్లీ పెట్టుకున్నారు. అయితే సార్కి ఇడ్లీ మీద నెయ్యి వేసుకోవడం అలవాటు అనమాట. అయితే ఆ నెయ్యి ఎలా ఉందంటే ఏం చేశారంటే అది కొంచెం కరిగించకుండా ఇచ్చేసారు. ఏదింటిది అని చెప్పేసి అన్నారనమాట. ఏ బోడీ అని చెప్పి పిలిచారు నన్ను. సార్ ఇంకా నాకు టెన్షన్ వచ్చేసింది. బాబో సార్ చాలా సీరియస్గా ఉన్నారు, సారు ఇలా పిలుస్తున్నారు ఏంటని చెప్పి ఏనిదా అని చెప్పేసరికి వెంటనే నెయ్యి వెళ్ళి నెయ్యి కరిగించి ఆ గిన్నెతో అలా పట్టుకుంటే ఒక స్పూన్ తీసుకొని ఆ ఇడ్లీ మీద అలా నీట్గా నెయ్యి వేసుకొని దాని మీద ఒక చట్నీ వేసుకొని జస్ట్ ఒక ఇడ్లీ తిన్నారనమాట సార్ ఆ రోజు. అది ఎక్స్పీరియన్స్ అండి. అంటే వడ్డని ఎలా చేయాలి అనేది అక్కడ బాగా అనమాట అక్కడ తెలుసుకున్నాం. అయితే కాఫీ ఇచ్చేటప్పుడు కూడా భయపడుతూ సార్ కాఫీ ఇచ్చాను, కాఫీ తీసేసుకున్నారనమాట. సార్ కాఫీ తాగారు అక్కడ. అంటే సార్ అక్కడ కేవలం సార్కనే కాదు, మనం వడ్డన చేసేటప్పుడు ఎంతో వినయంగా చాలా జాగ్రత్తగా వడ్డన చేయాలి. ఎవరికి చేసినా కూడా మన ఇంట్లో మనం తినేటప్పుడు కానీ, పిల్లలకి పెట్టేటప్పుడు కానీ, మన ఇంటికి వచ్చిన అతిథులకు కానీ అక్కడ నేను సార్ దగ్గర తెలుసుకున్నానండి ఇవన్నీ అని. అంటే అక్కడ ఏంటి నా లోపల ఉన్న వాడికి అక్కడ చెప్పినట్టు అని నేను ఫీల్ అయ్యాను అనమాట. ఒక క్షణం భయపడినా అక్కడ నేను సార్ దగ్గర ఆ విషయం నేర్చుకున్నాను అనమాట. అక్కడ చాలా సందర్భాల్లోని సార్తో అన్నీ కూడా అన్నమాట చాలా అద్భుతంగా చాలా మెమొరబుల్ డేస్ అవన్నీ కూడాను. సార్తో నడిచి
సార్ ఉన్నారంటే ఇంక సార్ వెనక వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. సార్ వెనక్కి నడుస్తూ ఉండేవాళ్ళు అనమాట. అలాగా చాలా బాగుండేది సార్తోని. ఇంకా అనుభవాలంటే అండి, ఆ, ఎప్పుడైనా సార్తో బాగా దుఃఖం, బాగా బాధ అనిపించి ఇంకేమైనా విషయాలు, ప్రాపంచిక విషయాల్లో కానీ, ఆఫీస్ విషయాల్లో కానీ, ఇంకా అంటే ధ్యానం తెలుసుకున్నాం కదా, ఇంకా ధ్యాన ప్రచారం చేస్తే బాగుంటుంది, ఇంకా అలా ఎప్పుడైనా అనుకునేటప్పుడు, అంటే చేయలేకపోతున్నాం, వర్క్ చేయలేకపోతున్నాం అనేటప్పుడు హాస్టల్గా అనమాట, హాస్టల్గా సార్ని అంటే సార్ని ఫిజికల్గా కలలేకపోతున్నాము, సార్ ఎక్కడో ఉంటున్నారు కదా అన్నప్పుడు సార్ హాస్టల్గా అనమాట కలవడం, సార్ని చూడడం హాస్టల్లోని, అలా అలా అన్నమాట. అలానే మా బాబు చిన్నోడండి, ధ్యానంకి వచ్చిన ఒక 1 year అనుకుంటా. ఆ టైంలో పిల్లలిద్దరూ ఆడుకుంటూ వాడు పడిపోయాడు అనమాట. మా ఇంట్లో ఏంటంటే, ఇంట్లో ఎవరు లేనప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉండేవన్నమాట నాకు. అంటే నేను ఎంత ధైర్యంగా ఉంటున్నానా లేదా, నేను ఇంకేమైనా భయపడిపోతున్నానా అనే దానికి అక్కడ అనమాట. ఆ టైంలో వాడు పడిపోయాడు. గోడ చాలా గట్టిగా వెనక తగిలేసింది అనమాట. వాడు ఇంకా చాలా వెయిట్ చేస్తున్నాడు. చాలా పొప్పి కట్టేసింది అనమాట, వెనక ఇంతలా వాపు వచ్చేసింది అనమాట వాడికి. ఆ టైంలో ఇంకేం చేయడం, వాడు ఏడుస్తున్నాడు, అసలు ఆపట్లేదు అని చెప్పి వాడి నా ఒళ్ళో కూర్చోబెట్టుకొని ధ్యానం చేస్తున్నాను అనమాట. వాడు ఏడుస్తూనే కూర్చున్నాను, లేదు ధ్యానం చేస్తూ కూర్చున్నాను అని చెప్పి వాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ధ్యానం చేస్తున్నాను అనమాట. అరౌండ్ మధ్యాహ్నం 2-2:30 ఆ టైం అండి. ఆ టైంలో అనమాట. పొద్దున్న పడిపోతే వాడికి అన్నం నెమ్మది తినిపించేసి వాడిని నా ఒళ్ళో కూర్చోబెట్టుకొని ధ్యానం చేస్తున్నాను. ఇంకా ధ్యానం చేసేటప్పుడు, ఇంకా డీప్ ధ్యానం అయిన తర్వాత నాకు ధ్యానంలో ఏమైందంటే, సారు ఒక 5 అంతస్తులు మేడ ఎక్కి వచ్చి ఏడి ఎక్కడున్నాడు అని చెప్పి సార్ ఆతృతగా వచ్చి సార్ చూశారనమాట. బాబు నిగుండి సార్ అని చెప్పి బాబుకి చూపిస్తుంది అనమాట. ఏం లేదు అని చెప్పి వాడికి తల ఇలా అని చెప్పేసి అలాగా వాడిని పట్టుకొని, ఏం లేదు ఇంకంతా అయిపోతుంది, ఇంక పర్వాలేదు, అంతా బాగుంటుందని అది నాకు అనిపించిందండి. ఆ ఫీల్ అనిపించింది అనమాట నాకు ధ్యానంలోని. ఇంకా ఉలికిపడి నేను వచ్చేసరికి ఒక 5 అరౌండ్ అయిందనమాట. ఆ టైం అయింది. ఇంకా చూసేసరికి వీడు ఇంకా డీప్ స్లీప్ చేస్తున్నాడు అనమాట. బాబు డీప్గా ధ్యానం ముద్ర పెట్టుకుంటూ వాడు అలా పడుకుంటూ పోయాడు అనమాట. అంటే మనం గురువుకు సరెండరెన్సే అయితే నిత్యం ఆయన నీతోనే ఉంటాడు. అంటే నిత్యం చాలామంది అంటారు, ఇక గురువుకి ఇంకేం పని లేదా, నీతోనే ఉంటాడా, నీకు పని చేస్తాడా, అన్నీ వాళ్ళు చేస్తారంటే, మనం నమ్మకంతో ఒక గురితో ఎప్పుడైతే ఉంటామో ఆయన ఫ్రీ నమ్మకం అంటే అంతే కదా మేడం. దేవుడు ఉన్నాడు అంటే నమ్మకం, ఒక వ్యక్తికి నమ్మకం అంతే. ఇప్పుడు బాబా ఉన్నాడు, కృష్ణ ఉన్నాడు అంటే స్టిల్ అలైవ్ ఉన్నారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ చైతన్యం ఉంది. ఇప్పుడు ఒక గుడిలోకి వెళ్ళి ఒక విగ్రహారాధన మనం పూజలు చేసేవాళ్ళం మనం. అక్కడ ఎందుకు అంటే, అక్కడ ప్రాణప్రతిష్ఠ చేసి ఆ యొక్క ఏదైతే ఉందో ఆ ఎనర్జీస్ని అక్కడ పెట్టడం జరుగుతుంది. జరగడం వల్ల మన యొక్క నమ్మకంతో ఎప్పుడైతే ఉన్నారో అనుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుందనమాట, ఉంటాడు అది. అలాగే మనకి ఒక దాంట్లో చాగంటి కోటీశ్వర్ గారు చెప్తారనమాట, ఏంటంటే నమ్మకం ఎంత బలమైనది అంటే, అక్కడ లేదు అంటే అక్కడ ఉన్నది ఖచ్చితంగా, ఉన్నది అంటే ఉన్నది ఖచ్చితంగా జరుగుతుంది అనమాట. ఒక పిల్లాడంట, వాడు ఈరోజు గణపతిని పూజిస్తే, ఒకరోజేమో పార్వతీదేవిని, అలాగనమాట మొత్తం ఫ్యామిలీ అందరినీ పూజించేటప్పుడు అంట ధూప్ స్టిక్స్ పెట్టేవాడంట. అయితే ఒకరోజు ఏమైంది, ఇంక వీళ్ళందరితో పని లేదని చెప్పేసి ఇంకొక కృష్ణని ఎవరినో సంథింగ్ ఒక గాడిని అక్కడ పెట్టి పూజ చేస్తూ ధూప్ స్టిక్స్ వెలిగించాడంట. మీరందరూ రోజు నాకు ఏమి చేయట్లేదు కదా అని చెప్పి ఆ విగ్రహాలకేమో ఒక క్లాత్ కట్టేశాడంట. క్లాత్ కట్టేస్తే ఎందుకంటే ఈ ధూప్ స్టిక్స్ అంట ఆ వాసన మీరు పీల్చేస్తుందా, నాకు ఇన్ని రోజు నా కోరికలు మీరు ఎవరు తీర్చలేదు కదా, ఈయన ద్వారా జరుగుతుంది, మీరు ఇవ్వలేదు కాబట్టి మీరు ఎందుకు ఈ వాసన పీల్చాలని చెప్పేసి క్లాత్ కట్టేస్తాడంట. అప్పుడు తక్కువని అక్కడ ప్రత్యక్షం అవుతాడంట. అక్కడ ఇంతమంది దేవుళ్ళు కూడా ప్రత్యక్షం అవుతారంట. ఒరే, నువ్వు ఇన్ని రోజులు లేవు అని చెప్పి నువ్వు చేసావు, కానీ ఇక్కడ ఏంటి, ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా ఉన్నది అని చెప్పి ఇక్కడ నువ్వు ఎప్పుడైతే ధూప్ స్టిక్స్ వెలిగించి నువ్వు ఖచ్చితంగా ఉందని ఎప్పుడైతే నువ్వు అనుకుంటున్నావో, ఇక్కడ నువ్వు ఉన్నావురా అంటే, ఉంది అంటే ఖచ్చితంగా ఉంటుంది అక్కడ, సాక్షాత్తు ఆ శక్తి ఉంటుంది అని నిదర్శనం అనమాట. అలాగే గురువు మనతో ఉన్నాడు,
మనని అన్నీ చూసుకుంటున్నాడు అంటే నమ్మకమే కదండి, నమ్మకం అంతే. ఎందుకంటే ఇవన్నీ మిరాకిల్స్ జరిగినాయి, ఇవన్నీ ఉన్నాయి అంటే ఓకే, ఎవరి డిజైన్ వాళ్ళదే, ఎవరి డిజైన్ వాళ్ళు చేసుకొని వస్తాం. కానీ దీనంతటికి దానిగా ఒక శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తే గురువండి. ఇంతమంది ఇన్ని రకాలుగా ఇన్ని వేల లక్షల మంది ఒక సంస్థను నమ్ముకొని ఒక గురువుని చూసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, సార్తో నడిచిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, సార్ని చూడకుండానే సార్ స్పీచెస్ వింటూ ఎంతో అద్భుతంగా వర్క్స్ చేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అక్కడ వాళ్ళు నమ్మకం ఏదైతే వాళ్ళు మిరాకిల్స్ జరిగాయో వాళ్ళ లైఫ్లో ఏవైతే జరిగాయో వెకేట్ చేశారు. నెక్స్ట్ డే బిఫోర్ డే నాకు ఒక 4 days బాగా ఒంట్లో బాగాలేదు. నాకు ధ్యానం చేస్తున్నాను కానీ చాలా వీక్నెస్ వచ్చేస్తుంది, ఎందుకో వీక్గా ఉంటుందన్నమాట బాడీ అంతా కూడా. చాలా ధ్యానం చేస్తున్నాను, కళ్ళ కింద బాగా బ్లాకేజ్ వచ్చేసి బాగా నీరసం అయిపోయాను అనమాట. ఎందుకంటే సార్కి ఇలా ఒంట్లో బాగాలేదని చెప్పారు ఎవరో నాకు. సార్ అంటే బయటికి ఎవరికి తెలియదు, కానీ ఇలా అంట కదా, సారు అక్కడ ఉండిపోయారు కదా, బెంగళూరు పిరమిడ్లోనే ఉండిపోయారు సార్కి ఏదో అంటున్నారు. లేదు అలా ఏం కాదు, సార్ మనందరికీ మాట ఇచ్చారు కదా 95 వరకు ఉంటానని, అలా ఏం లేదు అని చెప్పేసి ఎప్పుడైతే నాకు ఇలా ఉంటామని అంటే ఇంకెందుకు అంటే శ్లోపం అనమాట. అదేంటి అది అలా ఏం కాదు, మొత్తం ఈ సృష్టి అంతా కూడా ఆయన దీంట్లోనే నడుస్తుంది, ఆయన ఎంతమంది లక్షల మంది ఉన్నారు, ఏమైపోతారు వీళ్ళందరూ కూడా, అలా ఏం కాదు అని నాకు ధ్యానం చేస్తున్నాను అనమాట. ఆ టైంకి బిఫోర్ 1 day ముందు అనమాట ధ్యానం చేస్తున్నాను. ఒక 1.5 hour ధ్యానం చేసేటప్పటికి బాగా వీక్నెస్ వచ్చేసింది అనమాట. ఇంకా బాగా వీక్ అయిపోయినట్టు, ఇంకేదో సంథింగ్ ఏదో అవుతున్నట్టు అనిపించి నేను మంచం మీద పడుకుండిపోయాను అనమాట. అలా ధ్యానం ముద్ర పెట్టుకుంటూ పడుకుండిపోయాను నేను. ఇంక ఆ తర్వాతను ఏదో జరుగుతున్నట్టు అనమాట. బాడీ కదలటం లేదు, ఇంకా బాడీ సెన్సిటివ్ అయిపోయింది. ఆ టైంలో ఎవరో ఒకరు వచ్చి, ఓకే నువ్వు నాతో వచ్చేస్తావా నువ్వు, నేను మంచం మీద పడుకుంటున్నాను, ఒక కనిపించినట్టుగా ఒక ఉండిందనమాట. అక్కడ ఉండి నన్ను అడుగుతుందనమాట, ఓకే ఇంక నీ పని అయిపోయింది కదా, ఇంక నువ్వు వచ్చేస్తావా నాతోనే, నువ్వు ఇంక వచ్చేసి అని అడుగుతున్నాను అనమాట. లేదు నేను ఇంకా బోల్డ్ వర్క్ చేయాలి, నేను మా సార్ ఇన్ని వర్క్స్ చెప్పారు, ఇంక ధ్యాన ప్రచారం చేయాలి, నేను శాకాహారం గురించి చెప్పాలి, ఇంత వర్క్ ఉంది, ఇంత వర్క్ ఉంటే నన్ను ఎలా వచ్చేయమంటావు నువ్వు అని చెప్పేసి అంటున్నాను అనమాట. ఈ ప్రాసెస్ ఇది క్లియర్గా అవుతుంది మేడం, క్లియర్గా నాకు తెలుస్తుంది అనమాట. నాకు ఎవరో వచ్చి అడుగుతున్నారు, అయితే నువ్వు రావా, అయితే ఇంక నువ్వు వచ్చేసి అని చెప్పేసి అంటుంటే లేదు అని అంటే నా బాడీ ఏమంటే లైట్ వెయిట్ అయిపోతుంది అనమాట. బాడీ కంప్లీట్గా నాది అయిపోతుంటే అయితే నువ్వు రావన్నమాట. లేదు నేను ఇంకా చాలా వర్క్స్ చేయాల్సినప్పుడు ఉన్నాయి అని చెప్పేసి అనేసరికి ఒక గ్రీన్ కలర్లోని ఒక మేడం అనమాట, గ్రీన్ శారీ కట్టుకొచ్చున్నారు. దాని వెనుక ఒక మాస్టర్ అనమాట. చూడండి మనకి ఆస్ట్రో మాస్టర్స్ సిరియన్ అని చెప్పేసి మాస్టర్స్ చెప్తూ ఉంటారు, ఆర్కెల్ అవన్నీ చెప్తూ ఉంటారు కదా, వాళ్ళలో ఒక వ్యక్తి అనమాట ఇలా పట్టుకొని ఉన్నారు. ఒక ప్లేట్ అనమాట, అది పట్టుకొని దాని మీద ఏదో ఉందన్నమాట. ఒక చూడండి మనకి ఏమైనా పట్టా వస్తే ఎలా ఇస్తారు, గ్రాడ్యుయేషన్ అయితే ఎలా ఉంటుంది, అది పెట్టేసి ఉంది. ఒక మేడం వచ్చున్నారు గ్రీన్ కలర్ గాను. ఆ మేడం ఏంటంటే ఇక్కడ నాకు ఈ ప్లేస్లోని గట్టిగా ప్రెస్ చేస్తున్నారు అనమాట. నాకు ఆమె అది తెలుస్తుంది, నేను అది ఫీల్ అవుతున్నాను అనమాట. ఇంకా చాలాసేపు అనమాట అది చేస్తూ ఉన్నారు. ఇంకా నాకు చాలాసేపు అయిన తర్వాత నేను ధ్యానంలోనే డీప్ స్లీప్ అయిన తర్వాత అప్పుడు లేచిన తర్వాత నాకు బాడీ అంతా కూడా చాలా అనిపించింది అనమాట. ఆ రోజు ఈ ప్రాసెస్ జరిగింది. నెక్స్ట్ డే మార్నింగే నాకు సార్ బాడీ వెకేట్ చేశారు అని చెప్పేసి తెలిసింది. ఎప్పుడు ఇది నాకు పొద్దున్న మధ్యాహ్నం ఇది జరిగింది. మరుసటి రోజు నాకు ఇలా చెప్పారనమాట. మాకు రాజుగారే అంతా అనమాట, అంతా నేనే రాజుగారు ఉంటారు, రామకృష్ణ రాజు గారు. ఆయన నాకు ఇక్కడ విజయనగరంలో మంచి సపోర్ట్. ఆయనకి నేను ఏదైనా వర్క్ చేయమన్నా నేను ఆయన దగ్గర ఉంటానన్నమాట, ఎక్కువ వర్క్స్ చేస్తూ ఉంటాను ఆయనతో పాటుగానే. ఆయన అమ్మ సార్కి ఇలా అని చెప్పలేదు, సార్కి చూద్దాం మనం వెళ్దాం అనుకుంటున్నాము, నువ్వు కూడా వస్తావా అంటే ఆయన వ్యాన్లోనే మేము అందరం వెళ్ళిపోయామన్నమాట సార్ని చూడడానికి. అరౌండ్ మార్నింగ్ బయలుదేరాము.
మధ్యాహ్నం ఎంతో అయినట్టుంది. సార్ని కలవడానికి వెళ్ళామన్నమాట. అక్కడ సార్ని ఆ రోజు చూడలేదు. మరుసటి రోజు అనమాట. మరుసటి రోజు మార్నింగ్ అందరూ వెళ్ళానే కానీ సార్ని చూడలేదు. సార్ని చూస్తే బాగుంటుంది కదా, అసలు ఎలా ఉన్నారో ఏంటో సార్ అని లోపల తప్పనమాట. మార్నింగ్ వచ్చేసి సార్ని చూసేసరికి నాకే చాలా ఇది అనిపించింది అనమాట. ఎందుకంటే అలా ఎప్పుడు సార్ని చూడలేదు నేను. ఒక చైర్ మీద కూర్చున్నారు. జస్ట్ ఇలా హెడ్ మూమెంట్ ఇలా ఉండిపోయింది. సార్కి చేతులకి సాక్స్, కాళ్ళకి సాక్స్లు వేసేసారు. ఇంకేం లేదనమాట. సార్ ఇంకా చైతన్యంతో కనెక్ట్ అయిపోయారు అనమాట. ఇంకా సూపర్ కాన్షియస్తో కనెక్ట్ అయ్యి ఉండిపోయారు సార్. జస్ట్ ఇలాగే ఉన్నారనమాట. ఇలా ఇలా ఉండిపోయారు సార్. ఇంకా టైంలో చాలా అనిపించింది అనమాట. ఏంటి అసలు అంటే మనం అనుకోం కదా, అలా చూస్తామని అనుకోలేదు. అంటే ఊహకు కూడా మన అందరూ ఎవరికి అందదు అలా చూస్తామని చెప్పేసి. ఇంకా లేదు ఏదో మిరాకిల్ జరుగుతుంది లాస్ట్లో, మళ్ళీ సార్ మన అందరితో మాట్లాడతారులే అని నేను లోపల అనుకున్నాను అనమాట. అందరికీ చాక్లెట్స్ అనమాట. అందరికీ 2 చాక్లెట్స్ ఇస్తున్నారనమాట. ఇంకా లైన్గా అందరూ ఇంకా మళ్ళీ వెనక్కి చూద్దామన్నా కూడా ఇంకా చూడడానికి మళ్ళీ ఎలవ్ లేదు. ఒకసారి చూస్తే మరి ఇంకా రెండోసారి ఎలవ్ లేదనమాట. ఆ టైంలో సార్ని నేను చూడడం, ఆ తర్వాత మేము బయలుదేరిపోయాం. ఇంకా లేదమ్మా ఇంకా వెళ్ళిపోదాం పదండి అని చెప్పేసి అనేసరికి ఇంకా వెళ్తున్నాం. ఇంకా మిడిల్ ఆఫ్ దీలోనే ఇంకా మేము ఇంకా విజయనగరం రాలేదు, మధ్యలోనే సార్ ఇలా అయిపోయింది అని చెప్పేసి తెలిసిందనమాట. ఇంకా నాకు చాలా దుఃఖం, బాధ. ఎందుకు అంటే తెలుసు మనకి ఫిజికల్ వరల్డ్ కాదు, ఫిజికల్ వరల్డ్ ఇదంతా కాదని తెలుసు. కానీ ఎన్ని సంవత్సరాలు సార్తో జర్నీ చేస్తున్నాము. ఎప్పుడైనా మనం కలవాలన్నా సార్తో పట్టుకోవడం కానీ, నలుగురు సార్ కుకింగ్ చేసేటప్పుడు నలుగురు ఉంచేటప్పుడు మన అందరికీ ఇవ్వడం కానీ ఒక రకమైన అనమాట. అంటే బాగా దుఃఖం వచ్చేసింది. ఎంత అంటే ఇంకా మనం కూడా వెళ్ళిపోతే బాగున్నా, ఎందుకు సార్లు వెళ్ళి ఇదంతా ఎందుకు అని చెప్పి అంత బాధ అనిపించింది అనమాట. ఇంక ఇంటికి వచ్చాక చాలా బాధపడుతున్నా. ఇంకా పిఎంసి పెట్టాను. ఇంక అందరూ ఆనందంగా, సార్ ఒకటి చెప్పారు కదా, ఆనందమైనా దుఃఖమైనా మనకి జననం పుట్టడమైనా ఏదైనా ఒకటి ఆనందంగా తీసుకోవాలి. అక్కడ అందరూ ఆనందంగా హ్యాపీగా సార్కి అందరూ వీడ్కోలు చెప్తున్నారు అనమాట. పిఎంసి ఇక్కడ ప్రోగ్రాంలు చూస్తున్నప్పుడు అనమాట. అయితే నాకు అక్కడ ఒక అనుభూతి చెందానమాట. అక్కడ ఏమైతే ప్రోగ్రామ్స్ అవుతున్నాయో సార్కి గంధం అని చెప్పి, పువ్వులు అని చెప్పి, ఇవన్నీ కలిపి ఆ యొక్క ప్లేస్ అంతటిని అన్నీ చేస్తున్నారు కదా. అవన్నీ చేసేటప్పుడు ఇక్కడ ఏదైతే చూస్తున్నానో ఇక్కడ సేమ్ అదే ఫ్రాగ్రెన్స్ నాకు ఇక్కడికి వచ్చినాయి అనమాట. నేను ఇక్కడ టీవీ చూసినప్పుడు నా చుట్టూతా కూడా ఆ ఫ్రాగ్రెన్స్ అనమాట. ఆ యొక్క మంచి సువాసన, మంచి ఫ్లేవర్స్. చూడండి, మనం ధ్యానంలో ఉండేటప్పుడు కొన్ని సువాసనలు వస్తూ ఉంటాయి అన్నమాట మనకి. ఆ ఫ్లవర్స్ అని కానీ ఏవో తెలియని కొన్ని మనం పీల్చని సువాసనలు కూడా, స్మెల్స్ కూడా మనకు వస్తూ ఉంటాయి. అలాగే నాకు అక్కడ జరుగుతున్నంతసేపు కూడా నాకు ఇక్కడ అవే ఫ్రాగ్రెన్స్, అవే అనమాట. ఇంకా కంప్లీట్ అయ్యే వరకు కూడా అలాగే నాకు అనిపించింది అనమాట. అప్పుడు అనుకున్నాను, అంటే మీ దగ్గర నేను లేను అని నేను భావన చెందాను కదా, అక్కడ నేను ఫీల్ అయ్యాను. సో అవన్నీ కూడా ఇక్కడికి నేను ఆ అనుభూతి నేను చెందాను ఇక్కడ ఎంతో అద్భుతంగా. సో ఎలా ఉన్నా, ఎక్కడున్నా మీతో పాటే నేను ఉంటాను గురువుగారు, మీరు నాతోనే ఉంటారు. ఎవరెలా అనుకున్నా కూడా మీ ఆరా కానీ, మీ ఫ్రీక్వెన్సీ కానీ ఎంతో అద్భుతంగా ఉంటుంది అని చెప్పి అక్కడ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. అక్కడ సార్తో లాస్ట్ మూమెంట్ అదనమాట. ఫస్ట్ మూమెంట్ సార్ని కలిసి, సార్ చేయి పట్టుకొని, సార్ భుజం మీద పడుకొని, చాలా అద్భుతంగా ఉండి, సార్ చేత్తో పట్టుకొని, సార్కి వడ్డం చేసి, సార్తో ఉండి, సార్తో నడుస్తూ, ఈ మూమెంట్స్ అన్నీ కూడా అద్భుతమైన మూమెంట్స్ అనమాట. లాస్ట్ మూమెంట్ కూడా సార్ని ఆ విధంగా నేను చూడడం కూడా ఇంకా వెళ్ళలేమో అనుకున్నాను. అలాంటిది మళ్ళీ నాకు ఈయన ద్వారా నాకు రప్పించుకున్నారు అనుకుంటాను. సారే రప్పించుకొని మళ్ళీ లాస్ట్ ఆ యొక్క ఫిజికల్గా చూడడం నేను ఆ విధంగా నాకు రప్పించుకున్నారేమో సారే అక్కడ అని చెప్పేసి
హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటానన్నమాట నేను. ఎప్పుడు నాకు అనిపించినా కూడా సార్‌తో కనెక్ట్ అవుతూ మళ్ళీ కొన్ని సార్ బాడీ వెకేట్ చేసిన తర్వాత ఆహ్, మళ్ళీ రీసెంట్‌గా అనమాట ఆ హాస్టల్‌గా నాకు మళ్ళీ సార్ కనిపించారు. చాలా అంటే అందరికీ కనిపిస్తూ ఉంటారు. విన్నాను. బట్ నేను అనుకునేదాన్ననమాట. ఏంటి సార్ బాడీ వెకేట్ చేసిన తర్వాత చైతన్యం అంతా విస్తరించి ఉంది సార్‌ది. విస్తరించి ఉంది కాబట్టి ఇంత అద్భుతంగా ఇన్ని ప్రోగ్రామ్స్ ఇంత అద్భుతంగా జరుగుతున్నాయి. కానీ అట్‌లీస్ట్ ఒక్కసారైనా కలిస్తే చూస్తే ఉంటుంది గదా! అలా చూసాను మళ్ళీ సార్‌ని నేను అనుకున్న టైంకి రీసెంట్‌గా అనమాట. సార్ చాలా అద్భుతంగా వైట్ డ్రెస్ ఏసుకుంటూ చాలా ఒక మంచి ఎన్విరాన్మెంట్లో సార్ ఉన్నారు. అక్కడ మంచి క్లాసెస్ జరుగుతున్నాయి. అక్కడ ఇదే ఫస్ట్ టైం అండి. అంటే నా ఎక్స్పీరియన్స్ మీ ఛానల్లోనే చెప్పడం అనమాట. సార్ ఈ ఎక్స్పీరియన్స్ నాకు హాస్టల్‌గా జరిగిన ఇది నేను ఇక్కడే చెప్పడం అనమాట. అక్కడ అన్నీ చాలా మంచి ప్రోగ్రామ్స్ అవుతున్నాయి. సార్ ఉన్నారు. సార్ వెనక నేను నిల్చొని ఉన్నాను. అక్కడ ఒక ఛానల్ ఒక దీంట్లోని ఎందరో మహానుభావులు అని చెప్పేసి ఒక సాంగ్ ప్లే అవుతుందనమాట. అవుతుంటే అక్కడ నేను సార్ని అడుగుతున్నాను అనమాట. సార్ మీరు కూడా ఎంతో అద్భుతంగా పాడతారు కదా సార్, ఒక్క పాట పాడండి సార్ చెప్పి అంటే సార్ అనమాట ఎందరో మహానుభావులు అని చెప్పి ఫ్లూట్ వాయిస్తూ అక్కడ సారు చాలా అద్భుతంగా చేస్తారనమాట. సార్ని వెనకనే ఉన్నాను అంటూ ఇంకా సారు అయిపోయిన తర్వాత అలా అనమాట. పాట అయిపోయిన తర్వాత ఫ్లూట్ వాయించుకుంటూ సార్ అక్కడ స్టెప్స్ ఇవి ఉన్నాయన్నమాట. చాలా అద్భుతంగా ఉన్నాయి పైన. ఇంకా సార్ అలా వెళ్ళిపోయారు అనమాట నాకు. అది చాలా అద్భుతంగా వచ్చిందండి నాకు అనమాట. అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను సార్ని ఆ విధంగా కలవడం అనమాట నాకు. సో ఈ జర్నీలోని ఒకటే అనుకున్నానండి, నా ప్రీతి ఉన్నంత వరకు, నా శ్వాస ఉన్నంత వరకు ఏదైతే నేను ఆచరించానో, ఏదైతే అనుసరిస్తున్నానో ఇది అందరికీ చెప్పాలి. ప్రతి ఒక్కరికి శాకాహారం గురించి చెప్పాలి, ధ్యాన ప్రచారం చెప్పాలి. సో ఇదంతా ఇదంతా ఒక వన్ ఆఫ్ ది పార్ట్ అయితే నా ప్రాపంచికంలో నేను జాబ్ చేసుకుంటూ ఇలా ఉంటుండగా అంటే లా చేశాను కదా, ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది, జాబ్కి ప్రిపేర్ అయితే బాగుంటుంది అని 41 days ధ్యానంలో నేను ఉంటే నాకు ఇలా మెజిస్ట్రేట్కి ప్రిపేర్ అయితే బాగుంటుంది అని రావడంతో అక్కడి నుంచి నేను జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నానండి. ఇప్పుడు జాబ్స్కి ప్రిపేర్ అవుతూ ఇలా ఉంటే కాదు, మెయిన్ బేసిక్ ఇంట్లో పిల్లలు పేరెంట్స్ పిల్లలకి చెప్పాలి ధ్యానము, కాలేజ్ పిల్లలకి చెప్పాలి అని చెప్పి ఆ థాట్తోని రీసెంట్గా ఒక ప్రాజెక్ట్ పెట్టుకొని ప్రతి ఒక్క పిల్లలకి ఎవ్రీ సండే ధ్యానము ప్లస్ భగవద్గీత క్లాసెస్ చెప్తున్నామండి. అంటే వర్క్ అంటే మనం ఎక్కడికి వెళ్ళకుండానే ఇంట్లోనే ఉండి చెప్పొచ్చు కదా అనే ఉద్దేశంతో కాలేజెస్ నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు కాలేజెస్లో వెళ్ళి ధ్యానం చెప్పడము, అట్లాగే ఎవ్రీ సండే స్కూల్ పిల్లలకి గ్రూప్లో అనమాట జూమ్లోని ధ్యానం చేయిస్తూ వాళ్ళకి భగవద్గీత క్లాసెస్ స్టార్ట్ చేశానండి. అలానే నాకు వీలయ్యేటప్పుడు కొన్ని స్కూల్స్కి మా పాప స్కూల్కి తెలిసిన స్కూల్స్ ఏదైనా ఓకే అనుకుంటే కనుక అక్కడికి వెళ్ళి ధ్యానం చెప్పడం స్టార్ట్ చేస్తాం. సో అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకుంటే కనుక వాళ్ళకి కూడా ధ్యానం చెప్పడం ఇవన్నీ చేస్తాం అన్నమాట. సో అంటే మనం తెలుసుకున్న సత్యం ఇది సోల్, మనం బియాండ్ దట్ ఉన్నాము. ఈ శరీరం కాదు, భౌతికమైనటువంటి శరీరం కాదు, ఆధ్యాత్మికమైనటువంటి ఇంకా అద్భుతమైనటువంటి ఉంది. సో దాన్ని మనం తెలుసుకోవాలి, దానికి ఎప్పుడైతే తెలుసుకున్నామో అందరికీ చెప్పాలి అని ఒక కాన్సెప్ట్తోని ఆ ప్రయత్నంగా వెళ్తున్నామండి. సో ఇదే నా అనుభవాలని ఇంకా కొన్ని ఉన్నట్టున్నాయి, నేను మర్చిపోయాను. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఎంతో అద్భుతమైన మళ్ళీ ఇవన్నీ కూడా ప్రతిసారి ఇవన్నీ మర్చిపోలేము, కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మన లైఫ్లో మనతో పాటే ఇది చెప్తూ ఉంటారు ఏంటి, ప్రాపంచిక విద్యలు ఎన్ని నేర్చుకున్నా ఈ యొక్క ఇహలోకాల్లో ఉండిపోతాయి. ఆధ్యాత్మికమైనటువంటి విద్య ఏదైతే నేర్చుకున్నామో, ఆధ్యాత్మిక జ్ఞానం ఏదైతే నేర్చుకున్నామో, మనం మరణించిన తర్వాత ఆ జ్ఞానమే మనతో పాటు వస్తుంది. ఆ జ్ఞానమే మనం ఇంకా ఉన్నత లోకాలకు తీసుకెళ్తుంది. అలాగే ఉన్నత లోకంలోంచి ఇంకా మన జన్మ తీసుకోవాలనుకుంటే
ఈ జ్ఞానంతో పాటు ఇంకా ఉన్నతమైన జన్మ కూడా వస్తుంది అని నేను ఇప్పుడు తెలుసుకున్నానండి. ఇలా తెలుసుకుంటూ ఉంటుండగానే చెప్పాలని ఉన్నప్పుడే నాకు ఈ జూమ్ ప్రోగ్రామ్స్ వచ్చాయండి. జూమ్‌లోని మేడం మీరు ఏదైనా చెప్పండి. తర్వాత ఏదైనా సబ్జెక్ట్ గానీ, ఏదైనా స్వాధ్యాయం గానీ ఇలా చెప్తూ ఉండండి అనేటప్పుడు నాకు స్టార్టింగ్ మనకు సాయి కుమారి మేడం గారు క్లాసెస్ కండక్ట్ చేయడము. తర్వాత రాధా జోషిల మేడం దాంట్లో 41 డేస్ రామ్తా గారి విజ్ఞానం అలా అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. అంటే మనం తెలుసుకున్న జ్ఞానం ప్రతి ఒక్కరికి చెప్పాలి. సో ఇవి చేస్తూ మౌనం అండి. మౌనం ఎక్కువ చేస్తూ ఉంటానన్నమాట నేను. నాకు చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ అంటే ఎక్కువ ఇష్టం అనమాట మౌనం చేయాలని చెప్పేసి. ప్రతి పౌర్ణమికి మౌనం చేస్తూ ఉంటాను. నేను జాబ్స్ చేసుకునేటప్పుడు కూడా అలాగే వెళ్ళిపోయేదాన్ని అనమాట. స్టార్టింగ్లో వెళ్ళిపోయేదాన్ని సెలవు ఇవ్వరు కదా అని. ఇంక నాకు ఈవిడ మౌనంలో కూడా వచ్చేస్తుంది, ఈవిడకి ఎందుకు ఇబ్బంది పెట్టమని చెప్పి మాకు వాళ్ళు ఆఫీస్లో ఉన్నవాళ్ళు సెలవు ఇచ్చేసేవారు అనమాట. సార్ పౌర్ణమి అంటే ఓకే మనం లీవ్ తీసుకో అని చెప్పేసి ఇచ్చేసేవారు. సో ఇంతవరకు అప్పుడు ఎంత అజ్ఞానంలో ఉండేదాన్నో స్టిల్ ఇప్పుడు అంత ఆనందంగా ఉంటున్నానండి. ప్రతి ఒక్క విషయానికి ప్రతి ఒక్క దానికి కూడా బికాజ్ ఆఫ్ రీజన్ అవర్ గురు, మన గురువు గారు, మన గురువు గారు ప్రతి ఒక్కరిని కూడా ఎంతో అద్భుతమైనటువంటి స్థితిలోకి ఆయన మలిచారండి. అంటే ఒక రాయి శిల్పంగా మారడం అంటే మనల్ని మనం ఎలా చెక్కుకుంటూ ఉంటామో అలాగా ఆయన ఉంటేనే అవుతుందన్నమాట. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎంతో అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన గాయత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమగురుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మనమందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.